వీళ్ళకి మా సర్వే నంబర్ లో మా ల్యాండ్ ఎంత ఇప్పుడు మాకు 1 ఎకరా 4 గుంటలు ఉండాలి. సర్వే ఒకటికి పెట్టలేదు సార్. ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చినాము, ఆల్రెడీ వాళ్ళకు నోటీస్ ఇచ్చినాము. అది పెట్టేటప్పుడు ఏది సర్వే పెట్టేటప్పుడు రాజు సార్ అంటే వాళ్ళు నోటీస్ తీసుకున్నారు. సొసైటీ మీద ఇచ్చిన మళ్ళీ నేను సొసైటీ నోటీస్ ఇచ్చిన సార్. ఇప్పుడు అంటే దౌర్జన్యంలోకి వచ్చి కొట్టేస్తారా సార్ మళ్ళీ? మరి ఇప్పుడు మేము రీప్లే మీరు ఇచ్చారు డాక్యుమెంట్, మేము ఆల్రెడీ మేము వచ్చినాము. మేముంది సార్ మళ్ళీ మరి ల్యాండ్ ఇచ్చినాము, ఏజీ ఆఫీస్ లో పోయి ఇచ్చినాము, అందరికి ఇచ్చాము సార్ నోటీస్. మరి ఏజీ సొసైటీకి మేము నోటీస్ ఇచ్చిన, వీళ్ళు ఎందుకు వచ్చింది మళ్ళీ? అవును సార్, ఇప్పుడు దౌర్జన్యంగా మా పొలాలు గుంజుకోలే, నాకు అవసరం లేదు సార్. ఆల్రెడీ మేము నోటీస్ ఇచ్చినామాట వాళ్ళకి. మాకు కాదు 50-100 ఏళ్ల సంది మేము రైతులం. మేము ఏమి డైరెక్ట్ అటాక్ మాటలు నమ్మి అటాక్ నోటీస్ ఇచ్చి నాకు నోటీస్ ఇచ్చి బరాబర్ తీసుకోండి సార్. మేము ఇవ్వకుండా మాకు నోటీస్ వచ్చింది. దీనికి డాక్యుమెంట్ ఏమేమి ఇచ్చారు ఇవన్నీ మేము ఉందా లేదా బాబు ఇచ్చారు, దానికి ఇచ్చారు అంటే కూడా లేదు. నేను ఏజీ సొసైటీలో కూడా నేను నోటీస్ ఇచ్చొచ్చిన, ఏజీ సొసైటీలో కూడా నోటీస్ ఇచ్చొచ్చిన. హైడ్రాక్ ఇచ్చినప్పుడు నోటీస్ ఇవ్వండి, ఏమి ఇవ్వండి, దౌర్జన్యంగా మాది వచ్చి ఇచ్చేస్తుంది. మీకు నోటీస్ ఇచ్చినాం కదా, నోటీస్ ఇచ్చి గులగొట్టు, నోటీస్ ఇచ్చి గులగొట్టు. వచ్చింది దీనికి రిప్లై ఇచ్చి వచ్చాం సార్. నువ్వు నోటీస్ ఇచ్చినావు, నోటీస్ ఇచ్చి నువ్వు నోటీస్ ఇచ్చి
ఇది అడిగింది అన్ని పంపించేసిన ఎవరిని అడిగినా కానీ 100 ఏళ్ళ సందు వాళ్ళకి నోటీస్ వచ్చింది. నోటీస్ వచ్చిన తర్వాత ఏమని వచ్చింది? పలానా పార్క్ ఉంది మాది లోపల పొలంలో. ఎన్ని గజాలు ఉంది? 4 గుంటల పొలము. 4 గుంటల పొలంలా అన్ని ఉన్నాయి. 1 ఎకరా 4 గుంటల పొలంలా వాళ్ళు అని చెప్తున్నారు. నాకు పొలం వెళ్ళట్లేదు. 30 గుంటలే లేదు. మళ్ళీ మేము టైం ఎక్కియాలి, నేను ఇలా పోవాలి అంతే అనుకుంటాను. నేను ఇలా ఇంకా ప్రశాంత్ अरे अन्ना इनका राय नर्सिंग ఎన్కరా బాబు మేమున్నా మేము తీస్తాం
ఎక్కువ కబ్జాదారులు మీరు. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు సార్ పేరు ఏం పేరు? నాది లక్ష్మమ్మ. నేను నా బిడ్డను మా గిరికి ఇచ్చిన, నా అల్లుడు. ఇగో నా బిడ్డే, ఇగో బిడ్డ ఆడాలి. ఐదారు కూడా ఇచ్చిన. ఇగో చిన్నప్పటి నుంచి మేనోళ్ళే ఇల్లు, మేనోళ్ళకి నేను ఇచ్చిన ల్యాండ్. ఈడ పంట తీసినాము, పంట కాడ మొత్తం ఉల్లెంగడ్డ, పాలకూర, కుండి కూర, వరిసేను, వంకాయలు, చిక్కుడుకాయ చెట్లు మస్తు వేసి పంట తీసినాము. ఇలా ఏమో రైట్ అంట. ఏందమ్మా ఏమో అయ్యోనో గీటనో వచ్చిందంటే అది ఉట్టి మాటలు సార్. ఇది ఎందుకంటే ఈ కాలినోళ్ళు మొత్తం కొన్నారు, కొని ఇల్లు కట్టి ఇక్కడ ఏదో ఆంధ్రోళ్ళు బతకనికి వచ్చి కొని మా మీద ఉట్టిగా చేసిరు నల్లుని మీద. ఇది రైతు పొలం. మేము ఎందుకంటే నా మన్మలను నా మన్మరాన్లను గవర్నమెంట్ స్కూల్లో చదివించి ల్యాండ్ ఉంచుకున్నాం. ఇంత ల్యాండ్ ఏడొచ్చింది అని సార్ అంటాడు. ల్యాండ్ ఉట్టిగా మేము కబ్జా అస్సలు చేయలేదు సార్. మేము మా ల్యాండ్ ఇది సొంత. మా అన్న సంపాదించిండు. మా అన్న మాడవిల్ల భర్తకు నా కొడుకుని నా బిడ్డని ఇచ్చిన మా అన్న వాళ్ళ తాతల నుంచి సంపాదించిన ఆస్తి ఇది. ఇవాళ మేము ఏమి దొంగతనంగా తీసుకోలే. గజం జాగా ఎవరన్నా ఇల్లు కడుతుంటే ఇడిస్తారు సార్ చెప్పు. గజం జాగా జరుగుతలేరు. ఇంత ల్యాండ్ ఇప్పుడు ఇంత అర్ధ ఎకర పొలం ఎవరన్నా ఇడిస్తారా సార్? ల్యాండ్ ఇంత ల్యాండ్ ఎట్లా సంపాదించినవా అని అడుగుతుండ్రు సారు. నేను ఎట్లా సంపాదించాను సార్? మా పట్ట పొలము, మా పొట్టం పొలం కాబట్టి నేను అది అయితే ఇడవ సార్. అది పెద్దల నుంచి వచ్చింది. ఇదేమి మేము కొత్తగా చేసింది కాదు, మేము కబ్జా పెట్టింది అంతకన్నా కాదు. మీరు కావాలంటే ఏదైనా ఎంత జాగా మొత్తం ఎన్ని ఎకరాలు? ఇది ఎకరా 4 గుంటలు తీసుకోండి. మాకు చూపించినాక మీరు తీసుకోండి. ఏమని వచ్చారు ఇప్పుడు మీ దగ్గర? హైడ్రా కోసం ఏమైనా నోటీసులు ఇచ్చిరా మీకు? మాకు నోటీసులు అయితే రాలేదు.